మంత్రి బండి సంజయ్ 100 కోట్ల డీల్ కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 100 కోట్ల డీల్ అంటూ అడ్డగోలు ఆరోపణలు చేయొద్దన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎంఐఎంతో తాము ఎందుకు పెట్టుకుంటామన్నారు. మేము ఎంఐఎం తోటి కుమ్ముక్కైన 100 కోట్ల డీల్ సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే స్థాయికి తగదు. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారు అనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది. ఒక ఇంటి పక్కన బాత్రూమ్ కట్టడానికి ప్రతిపాదన చేసి పక్కకు జరపడానికి 10 లక్షల రూపాయలు తీసుకునేంత అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు వ్యవస్థ ఉంది. అందుకే